సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియకు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ శ్రీకారం చుట్టారు. నాయుడుపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట టౌన్, రూరల్ మండలాలకు పార్టీ అధ్యక్షుల ఎన్నికలను పార్టీ అబ్జర్వర్ జడ్ శివప్రసాద్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మండలంలో పోటీ నెలకొనడంతో కార్యకర్తలు సూచించిన పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ లిస్టును విజయవాడ పార్టీ కేంద్రంకు పంపుతామని, అధిష్టానం నిర్ణయం మేరకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. అధ్యక్షులుగా ప్రతిపాదనకు వచ్చినాయి. ఒకటి కనకాల సత్యవరప్రసాద్ నాయుడు గారు, పాడి వెంకట సుబ్బయ్య గారు చాలా వరకు పూర్తయినట్టుగా నాయకులు బూతులకు సంబంధించి ఇన్ఛార్జ్ పూర్తి చేసుకోవాలి. మనము 1.5 నెల టైం ఇవ్వడం జరిగింది. 1.5 నెల ముందు మనం ఒక మీటింగ్ పెట్టుకొని ఇలా ఇన్ఛార్జ్లు వేయమని మీ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల మేరకు ఈరోజు మనం లిస్ట్ తీసుకున్నాం. ఇంకా కూడా ఈరోజు సాయంత్రం వరకు మీ అందరికీ అవకాశం ఇస్తున్నాం. ఎవరు పంచాయతీల్లో, ఎవరు గ్రామాల్లో వాళ్ళు మీ లిస్ట్ మీరు ఇస్తే ఖచ్చితంగా నేను వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేసి తప్పకుండా వాళ్ళ నేమ్స్ కూడా ఇంకా మార్చే అవకాశం మనందరికీ ఉంది. మన తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి కార్యకర్తకి అవకాశం ఇస్తున్నారు. ఒక యూనిట్ ఇన్ఛార్జ్ ఎంచుకోవాలన్నా, ఒక మండల అధ్యక్షుడిని ఎంచుకోవాలన్నా, ఒక ఎమ్మెల్యేని ఎంచుకోవాలన్నా, శాసనసభ్యురాలను ఎంచుకోవాలన్నా మీకే అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలాంటి అలిగేషన్స్ ఇవి లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా మీ అందరి అభిప్రాయం, ప్రతి ఒక్కరి అభిప్రాయం మనం తీసుకోవడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మనకు మంచి అబ్జర్వర్ గారు దొరికారు. ఎవరు ఏ పేరు ఇచ్చినా, ఎన్ని పేర్లు ఇచ్చినా తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. పార్టీ కోసమే మనందరం కూడా పనిచేస్తున్నాం. కార్యకర్తలు అందరూ కూడా మీ అభిప్రాయాలు మీరు చెప్పే అవకాశాన్ని మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అంతే అవకాశాన్ని నియోజకవర్గంలో మేము కూడా ఇస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకొని ఎంతమంది పేర్లు వస్తే ప్రెసిడెంట్గా అంతమంది పేర్లు